మనం లొకేషన్ వైజ్గా చూసుకుంటే ప్రజెంట్ మహేశ్వరంకి నియర్ బై 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో సిరిగురిపూర్ విలేజ్లో ఉన్నామండి ప్రజెంట్. ఈ వెంచర్ ఏదైతే ఉందో ఈ వెంచర్ డీటెయిల్స్కి వచ్చేస్తే ఈ వెంచర్ టోటల్ వచ్చేసి మనకి 13 ఎకర్స్ వెంచర్ అండి ఇదంతా. సో ఈ 13 ఎకర్స్ వెంచర్లో మనకి ఇది కంప్లీట్గా DTCP అప్రూవ్డ్ లేఅవుట్. దీనికి ఆల్రెడీ LP నెంబర్ కూడా వచ్చింది. ఆల్రెడీ మనకి బ్లాక్ టాప్ రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, కాంపౌండ్ వాల్, పార్క్స్, యూటిలిటీస్ టోటల్ అన్నీ కూడా డెవలప్మెంట్ చేయడం జరిగింది. సో మనకు వచ్చేసి ఇక్కడ నుంచి డిస్టెన్స్ పరంగా చూసుకుంటే మనకి మహేశ్వరం నుంచి ఈ వెంచర్ ఏదైతే ఉందో సిరిగురిపూర్ విలేజ్ అండర్లో ఉన్నటువంటి ఈ వెంచర్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా DTCP లేఅవుట్ అండి. సో ఈ వెంచర్ వచ్చేసి మనకి మహేశ్వరం నుంచి 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. అంటే మనకి ఎగ్జాక్ట్గా ORR నుంచి చూసుకుంటే మహేశ్వరం దగ్గరగా ఒక 8 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది, 7 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. అక్కడ నుంచి ఇది ఒక 3 కిలోమీటర్స్ అంటే అటు ఇటుగా 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనం ORR నుంచి 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాం. సో ఇక్కడ నుంచి మనకి రైట్ చూసుకుంటే ఈ వెంచర్ నుంచి మనకి లెఫ్ట్ సైడ్ చూస్తే మహేశ్వరం ఉంటుంది, రైట్ సైడ్ చూసుకుంటే ఇటు సైడ్ మనకి ఇటువైపు చూసుకుంటే మనకి మంకాల్ విలేజ్. ఈ కనెక్టివిటీ రోడ్ ఏదైతే ఉందో మన వెంచర్ నుంచి అంటే మహేశ్వరం నుంచి సిరిగురిపూర్ విలేజ్ మీదుగా మన వెంచర్ మీదుగా 30 ఫీట్ రోడ్డు ప్రజెంట్ ఆల్రెడీ 30 ఫీట్ రోడ్డు ఉందండి. ఈ రోడ్డు డైరెక్ట్గా మనకి ORR సర్వీస్ రోడ్ ఏదైతే ఉందో మంకాల్ విలేజ్ దగ్గర కనెక్టివిటీ అవుతుందండి. అంటే ఇక్కడ నుంచి ఈ వెంచర్ నుంచి మనకు మంకాల్ విలేజ్ సర్వీస్ రోడ్ వచ్చేసి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాం మనం ఇక్కడ నుంచి. సో మనకి రోడ్డు కనెక్టివిటీ అంటే మహేశ్వరం నుంచి రావాలి అంటే కనుక మనకి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. బట్ మనం మంకాల్ విలేజ్ నుంచి ORR సర్వీస్ రోడ్ పట్టుకొని ఇక్కడికి వస్తే 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉన్నామండి ప్రజెంట్. 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ అనేది ఈ వెంచర్కి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో చూపిస్తుంది. ఇంకొచ్చేసి మనకి ఈ వెంచర్ గురించి చెప్పాలి అంటే మనకి ఇది వచ్చేసి మనకి లొకేషన్ అంటే లేఅవుట్ ప్రకారం చూసుకుంటే కంప్లీట్గా ఇది 60 ఫీట్ రోడ్. మీకు మెయిన్ రోడ్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా 60 ఫీట్ రోడ్ అండి. మీకు రైట్ లెఫ్ట్ కూడా 40 ఫీట్ రోడ్స్ ఇచ్చారు వీళ్ళు. సో ఇక్కడ మనకు వచ్చేసి జనరల్గా 30 ఫీట్ రోడ్స్ ఉంటాయి, వీళ్ళు అంతకు మించి మనకు 40 ఫీట్ రోడ్స్ అనేది ఇవ్వడం జరిగింది. మనకి ఈ మెయిన్ రోడ్ మధ్యలో సెంటర్లో ఏ రోడ్ అయితే ఉందో ఇది మీకు 100 ఫీట్ రోడ్ ఇవ్వడం అనేది 60 ఫీట్ రోడ్ అనేది ఇవ్వడం జరిగింది. ప్లస్ దాంతోపాటు మనకి ఇంకా దీనికి సంబంధించి డెవలప్మెంట్స్ నేను ఇంకా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. దాంతోపాటు ఇందులో మినిమం అంటే ఏ ప్లాట్ సైజ్ నుంచి ఉన్నాయి, ప్లస్ మనకి ఇందులో ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ ఏమున్నాయి, ప్లస్ దాంతోపాటు దీని ప్రైస్ ఈ వెంచర్ యొక్క ప్రైస్ కూడా నేను మీకు కమింగ్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫ్రెండ్స్ మనం ప్రజెంట్ ఈ మన వెంచర్లో ఎగ్జాక్ట్గా మన పార్క్ ఏరియా దగ్గర ఉన్నామండి. జనరల్గా పార్క్ అంటే హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం జనరల్గా పార్క్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. బట్ వీళ్ళు ఈ వెంచర్లో వచ్చేసి పార్క్ దగ్గర 1.5 ఎకర్లో వీళ్ళు ఈ పార్క్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది. సో మీకు చూస్తూనే ఉన్నారు మనకు వచ్చేసి ఇది ఎంట్రీ అండి. ఈ వెంచర్కి ఏదైతే ఉందో పార్క్ లొకేషన్కి ఇది ఎంట్రీ గేటు. సో మనకి ఇక్కడ డెవలప్మెంట్స్ కూడా అన్నీ ఆల్మోస్ట్ డెవలప్ చేసి పెట్టారు. సో మనకి ఇక్కడ వాటర్ కానీ లేకపోతే గ్రీనరీ కానీ టోటల్ మనకి ఇక్కడ ఏంటంటే గ్రీనరీ పరంగా కూడా అన్నీ సెట్ చేసి పెట్టడం జరిగింది. మనకి దాంతోపాటు మనకి వీళ్ళు ఇక్కడ డ్రిప్ ఇరిగేషన్ కూడా చేస్తున్నారు ఇక్కడ ఈ పార్క్లో. అంటే ఇప్పుడు మనకి వర్షం పడింది కాబట్టి మనకి ఏం లేదు, కమింగ్ 1 or 2 months ఇంకా ఈ వర్క్ ఇన్ ప్రోగ్రెస్లోనే ఉంది కాబట్టి మనకి 80% వర్క్ ఫినిష్ అయింది. బట్ ఇక 20% వర్క్ ఉందండి ఇందులో. సో ఇంక దీంతోపాటు మనకి లెఫ్ట్ సైడ్ మనకి యూటిలిటీ ఏరియా ఇచ్చారండి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి యూటిలిటీ ఏరియా, మనం ఉన్నది పార్క్ ఏరియా అండి. సో ఇది కంప్లీట్గా డెవలప్మెంట్ ఏరియా. సో DTCP లేఅవుట్ కాబట్టి ఇది ఆల్రెడీ డెవలప్మెంట్ ఉంది కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా ఇది ఈజీ అండి. ఎందుకంటే ఇక్కడ నుంచి ORR సర్వీస్ రోడ్డుకి మనకి చాలా నియర్ బై 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మనం ఉన్నాం. సో ఇక్కడ నుంచి మనం సిరిగిరిపూర్ విలేజ్ నుంచి మన ORR సర్వీస్ రోడ్డు ఎగ్జాక్ట్గా ఒక 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి. మన వెంచర్ కూడా సిరిగిరిపూర్ విలేజ్ కిందే ఉంది కాబట్టి సో ఇక్కడ నుంచి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. సో మీకు డిస్టెన్స్ పరంగా కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు, ఎందుకంటే కనెక్టివిటీ అనేది పర్ఫెక్ట్గా ఉంది. సో మీకు ఎవరికన్నా కస్టమర్స్కి ఈ వీడియో వాచ్ చేసినట్లయితే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కింద ఉన్న మొబైల్ నెంబర్ ఏదైనా దానికి ఒకసారి కాంటాక్ట్ అయ్యి డీటెయిల్స్ తెలుసుకోండి. ఇంకొకటి ఏంటంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.